పరీక్షలకు సంబంధించి విద్యార్థులు కలిగే ఆందోళన తొలగించేందుకు ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారని బీజేపీ నాయకులు పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కొమరయ్య అన్నారు. పరీక్షా పే చర్చ 2024 సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యారని కొమరయ్య చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఆయన పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం నాచారం బాబానగర్లో గల హోలీ ఫెయిత్ హై స్కూల్లో విద్యార్థులతో వీక్షించి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొమరయ్య మాట్లాడారు. పరీక్షా సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఓ ప్రణాళిక ప్రకారం చదివి పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రికార్డు స్థాయిలో 1 కోటి మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని కొమరయ్య తెలిపారు. స్టూడెంట్స్, టీచర్స్ అందరూ డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తే ప్రైమ్ మినిస్టర్ చాలా ఓపికగా ఒక టీచర్గా, ఒక మెచ్యూర్ టీచర్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రతి క్వశ్చన్కు చాలా ఎలాబొరేట్గా ఆన్సర్ చేశారు. అంటే అతనికి ఎగ్జామ్ సిస్టమ్ మీద, ఎగ్జామ్ ఎట్లా రాయాలి పిల్లలు ఆ ఇష్యూలో కూడా చాలా మైక్రో లెవెల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు నాచారం ఏరియాలో, తర్వాత కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం అయింది. అందులో నేను ప్రత్యక్షంగా పిల్లలతో ఉండి చూడడం అయినది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్కి అడ్వైజ్ ఏంటంటే ఈ టైంలో పీస్ఫుల్గా ఉంటూ ప్రాపర్గా సఫిషియెంట్గా నిద్రపోతూ ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రాపర్ రెస్ట్ తీసుకొని, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మొత్తం టోటల్గా చదివిన తర్వాత ఏదైతే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్స్, నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తూ మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ ఆ విధంగా కంటిన్యూ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా ఎగ్జామ్స్ కంప్లీట్ రాయాలి. వితౌట్ ఎనీ టెన్షన్తో కానీ ఫియర్ ఉండకూడదు. స్టూడెంట్స్ కొరకు అంత టైం స్పెండ్ చేసి అంత డీటెయిల్గా ప్రతి క్వశ్చన్కు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఏ కంట్రీలో కానీ ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చేయని పని నరేంద్ర మోదీ